ఇకపోతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇటు పోలీసు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు పోలీసు విచారణకు హాజరయ్యారు. అంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో A2గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు విచారణకు హాజరయ్యారు. A1గా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో హాజరయ్యి తన వివరణ ఇచ్చారు. A2గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఫస్ట్ నోటీస్కి స్పందించలేదు, రెండవ నోటీస్ స్పందించారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జిల్లాలోనే ఉన్న ఇటు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, కాకాని కుమార్తె పూజిత కావచ్చు, మాజీ ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, ఇంకా వైసీపీ ముఖ్య నాయకులంతా జిల్లాలో ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఇటు అనిల్ కుమార్ యాదవ్కు తోడుగా రాకపోవటము, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ విచారణ జరుగుతున్నప్పుడు కనీసం పరామర్శ కూడా రాకపోవడంతో ఇటు వైసీపీ నాయకులు పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే గతంలో అనిల్ కుమార్ యాదవ్ ఏ ఒక్కరితో కూడా సత్సంబంధాలు సరిగ్గా కలిగి ఉండకపోవడం వల్లే ఈరోజు అందరూ కూడా ఎగ్గొట్టారని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇటు జిల్లాలో ఉండే పెద్దారెడ్లు కావచ్చు, ఇటు కాకాని గోధుడు కావచ్చు, ఇంకా ముఖ్యమైన నాయకులను కూడా సరిగా పట్టించుకోవడం లేదని, వాళ్ళని సరిగా గౌరవించకపోవడం వల్ల ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా రాలేదని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఏదేమైనా కానీ మాజీ మంత్రిగా నెల్లూరు జిల్లాలో 2.5 సంవత్సరం బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ యాదవ్ను పోలీసులు విచారిస్తుంటే కనీసం వైసీపీ నాయకుల్లో చెప్పుకోదగ్గ ముఖ్య నాయకుడు ఒక్కరు కూడా రాకపోవడం విశేషం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు కూడా చేశారు. మరి ఆ కారణం చేత ఇప్పుడైనా హాజరవుతున్నారు. ఆయన పక్కన శ్రీనివాసులు అనే ఆయన న్యాయవాది